దేవునికి స్తోత్రము, దేవాదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దేవతి దేవుడు ఈ సమయంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి ఆయనకి లెక్కలేని స్తుతులు స్తోత్రములు. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవునికి మనం ఎంత దగ్గరగా ఉన్నా ఆయన మనల్ని ఇష్టపడతాడో, మనం ఏ పాపము చేయకుండా దేవునిలో మనం ఎదిగినప్పుడు ఆయన ఎంతో సంతోషిస్తాడు. అయితే దేవునికి ఎంత ఇష్టమైన బిడ్డలైనా సరే తప్పు చేసినట్లయితే, పొరపాటు చేసినట్లయితే, ఆయనకి ఎంత ఇష్టమైనటువంటి వారికైనా సరే ఆయన తీర్పు తీరుస్తాడు. అదే ఈ లోకంలో మనం అయితే కనుక మనకు నచ్చిన వారికి మనకి నచ్చినట్టుగా మనము తీర్పు తీరుస్తాము. కానీ దేవునికి నచ్చినటువంటి వారిని కూడా దేవుడు వారు తప్పు చేస్తే కనుక కఠినమైనటువంటి తీర్పు తీర్చినటువంటి దినాలు, ఆ పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ఈ సమయంలో చూసుకున్నట్లయితే దావీదు మహారాజుని దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు, హెచ్చించాడు. ఉన్నతమైన స్థానంలో దావీదు గారు నిలబెట్టుకున్నాడు. అయితే ఒకానొక దినాన ప్రొద్దుగురుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజు నగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయి ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి ఉండుట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకున్నట్టుకై ఒక దూతను పంపెను. చూడండి, దావీదు గారు యుద్ధానికి వెళ్ళవలసినటువంటి సమయము, వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలులందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణం ముట్టడి వేసిరి. అయితే దావీదు గారు మాత్రం యెరూషలేములోనే నిలిచిపోయాడు. నిలిచిపోయి ఉదయాన్నే లేచి అక్కడ చూస్తున్నాడు, తిరుగుతున్నాడు మిద్దె మీద ఉండి. ఒక స్త్రీని చూశాడు, ఆమెను పిలిపించుకున్నాడు. అయితే ఆమెకైతే ఎటువంటి కూడా ఆలోచన లేదు. కానీ దావీదు గారు ఉరియా భార్య అయినటువంటి ఆమెని పిలిపించుకుని బెత్షెబాను ఆమెతోటి శయనిస్తాడు. చూడండి, ఈ యొక్క తప్పును కప్పిపుచ్చుకోవటానికి దావీదు గారు చూసుకున్నట్లయితే ఆమెతో శయనించాను. కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరలా వచ్చాను. ఆ స్త్రీ గర్భవతి అయి నేను గర్భవతినైనని దావీదునకు వర్తమానం పంపగా దావీదు హిత్తీయుడగు ఉరియాను నా యొద్దకు పంపమని దూత ద్వారా యోవాబునకు ఆజ్ఞయించాను. ఎప్పుడైతే ఈ యొక్క ఉరియా భార్య అయినటువంటి బెత్షెబా గర్భవతి అని తెలుసుకున్నాడో, సమాచారం అందించిందో, ఇదిగో ఉరియాని నా యొద్దకు రమ్మనండి అని దూత ద్వారా వర్తమానం పంపించాడు. ఉరియా దావీదు వద్దకు రాగా దావీదు యోవాబు యోగక్షేమములను, జనుల యోగక్షేమమును, యుద్ధ సమాచారమును అడిగాను. తరువాత దావీదు ఇంటికి పోయి శ్రమ కొనుమని ఉరియాకు సెలవివ్వగా ఉరియా రాజు నగరులో నుండి బయలువెళ్ళును. అతని వెనుక రాజు ఫలహారం అతని ఎదుగు పంపించాడు. కానీ ఉరియా తన ఇంటికి వెళ్ళక తన ఏలిన వారి సేవకులతో కూడా రాజు నగరి ద్వారమున పండుకొనెను. చూడండి, దావీదు గారు ఒక ఆలోచన చేసుకున్నాడు, ఒక ప్రణాళిక వేశాడు. ఈయన చేసినటువంటి తప్పు ఉరియా మీదకి వెళ్ళిపోవాలి, ఉరియా మీదకి నెట్టేయాలి అని ఒక పన్నాగమే పన్నాడు నిజంగానే. చూడండి, కొంత పలహారం పంపించాడు తన ఇంటి దగ్గర తన భార్యతో ఉండమని. కానీ ఉరియా చాలా నమ్మకమైనటువంటి వాడు, యథార్థవంతుడండి. వెళ్లకుండా రాజనగర్లోనే పండుకొని ఉన్నాడు. ఉరియా తన ఇంటికి పోలేదని మాట దావీదునకు వినబడినప్పుడు దావీదు ఉరియాను పిలిపించి, నీవు ప్రయాణం చేసి వచ్చిదివి కదా, ఇంటికి వెళ్ళలేకపోతేవేమని అడుగుగా ఉరియా మందసమును ఇశ్రాయేలు వారును యోధా వారును గుడారంలో నివసించుచుండగను
నా అధిపతియగు యోవాబును నా ఏలినవాడగు నీ సేవకులను బయట దండులో నుండిగాను భోజన పానములు చేయుటకు నా భార్య యొద్దకు పరుండుటకును నేను ఇంటికి పోదునా. అక్కడేమో యుద్ధం జరుగుతుంది, నేనేమో వెళ్ళి నా భార్యతో నేను ఉండాలా అని దావీదు గారితో అంటారు. చూడండి, కొన్నిసార్లు మనం యథార్థంగా నీతిగా ఉన్నప్పుడు కూడా మన మీదకి ప్రాణాపాయ స్థితిలో కూడా వెళ్ళిపోతూ ఉంటాం. మనం లేనిపోయిన నిందలు కూడా మన మీద వచ్చేస్తూ ఉంటాయి. ఇదిగో ఈ యొక్క ఉరి అయితే నమ్మకమైనటువంటి వాడు, యథార్థవంతుడు తన పనిలోను. దావీదు గారు చూడండి, దావీదు నేడును నీవిక్కడ నుండుము, రేపు నీకు సెలవిత్తిన ఉరియాతో అనగా ఉరియా నాడును మరునాడును యెరూషలేములో నిల్చెను. అంతలో దావీదు అతని భోజనమునికి పిలిపించెను. అతడు బాగుగా తిని త్రాగిన తర్వాత దావీదు అతని మత్తినిగా చేసెను. సాయంత్రమున అతడు బయలువెళ్ళి తన ఇంటికి పోక తన ఏలినవాడి సేవకుల మధ్య పడక మీద పండుకొనెను. అప్పుడు కూడా దావీదు గారు భోజనానికి పిలిచాడు, మత్తుని చేశాడు దావీదు గారు. చూడండి, దావీదు నా ఇష్టానుసారమైనటువంటి మనుషుడు అని దేవుడు చెప్పాడు. అటువంటి ఇష్టానుసారమైనటువంటి మనుషుడు ఏ విధంగా చేస్తున్నాడు చూడండి. దేవునికి విరోధంగా ఒక తప్పు చేశాడు, ఆ తప్పును కప్పిపుచ్చుకోవటానికి మరి ఒక తప్పు చేస్తున్నాడు. ఆ తప్పుని ఇదిగో ఉరియా మీద మోపేద్దాం, ఆయన మీద గెంటేద్దాంలే అని అనుకున్నాడు. ఉరియా ఆ రాత్రి కూడా తిన్నాడు, తాగాడు, వెళ్ళలేదు, అక్కడే పడుకున్నాడంట. అయితే మరొక ఆలోచన వేశాడు దావీదు గారు. ఈ విధంగా అంతలో దావీదు అతనిని భోజనం ఉదయమున దావీదు యుద్ధము మోపగా జరుగుచున్న చోట ఉరియాను ముందు పెట్టి అతడు కొట్టబడి హతమగినట్లు నీవు అతని యొద్ద నుండి వెళ్ళి పొమ్మని యోవాబునకు ఉత్తరము వ్రాయించి ఉరియా చేత పంపించాను. చూడండి ఎంత యథార్థవంతుడు ఉరియా. ఒక ఉత్తరం రాసి ఇదిగో ఉరియాను యుద్ధంలో ముందు పెట్టే అని యోవాబుకి ఉత్తరం రాసి ఎవరి చేత పంపించాడు? ఉరియాకే ఇచ్చి పంపించాడు. నిజంగా చూడొచ్చా, ఉరియా చూడొచ్చు ఏం రాశాడు యోవాబుకని, కానీ అతడు మంచివాడు, యథార్థవంతుడు కనుక నా యజమానుడు ఇచ్చాడు అని అతనైతే చూడలేదు, పట్టుకుని వెళ్ళి ఇచ్చాడు. చూడండి, యోవాబు ఉత్తరము వ్రాయించి ఉరియా చేత పంపించాను. యోవాబు పట్టణమును ముట్టడి వేయిచుండగా ధైర్యవంతులుండు స్థలమును గుర్తించి ఆ స్థలమునకు ఉరియాను పంపాను. ఆ పట్టణపు వారు బయలుదేరి యోవాబుతో యుద్ధమునకు రాగా దావీదు సేవకుల్లో కొందరు కూలిరి ఇత్తీయుడగు ఉరియాను హతమాయెను. కాబట్టి యోవాబు యుద్ధ సమాచారం అంతా దావీదునకు పంపి దూతతో ఇట్లనెను, యుద్ధ సమాచారం నీవు రాజుతో చెప్పి చాలించిన తర్వాత రాజు కోపం తెచ్చుకొని యుద్ధము చేయనప్పుడు మీరెందుకు పట్టణం దగ్గరికి పోతిరి? గోడ మీద నుండి వారు అంబులు వేయుదురని మీకు తెలియకపోయినా. ఎప్పుడైతే ఈ యొక్క ఉరియా చనిపోయాడని తెలిసిందో, ఎందుకంటే ముందు పెట్టమన్నాడు యుద్ధంలోను, చనిపోయాడు. ఎంత భయంకరమైన స్థితి అండి. దావీదు గారు ఈ విధంగా చేయించాడు, మర్చిపోయాడు. ఉరియా భార్యను తన భార్యగా చేసుకోవాలనుకున్నాడు. ఈ పాపాన్ని ఉరియా మీద నెట్టేయాలి అని అనుకున్నాడు. ఈ విధంగా రోజులు గడిచిపోతున్నాయి. చూడండి, యెరుబ్బెషెతు కుమారుడైన అబీమెలెకు ఎలాగో హతమాయెను. ఒక స్త్రీ తిరుగురాటి తునక ఎత్తి గోడ మీద నుండి అతని మీద వేసినందున అతడు తెబేసుడి దగ్గర హతమాయెను కదా. చూడండి, యెరుబ్బెషెతు కుమారుడైన అబీమెలెకు కూడా ఎలా చనిపోయాడు? ఒక స్త్రీ పైనుండి తిరగటి రాయి అతని మీద పడేస్తుంది, అతడు చనిపోతాడు. చూడండి, ఇతన్ని కూడా యుద్ధంలో ముందు పెట్టి దావీదు చంపించేస్తాడు. అయితే దేవుడు మర్చిపోలేదండి. దేవుడు ప్రతిదీ జ్ఞాపకం చేసుకుంటాడు. అదే కనుక మనకు నచ్చిన వారు ఏ తప్పు పొరపాటు చేసినా సరే మనం సర్దేస్తామో మర్చిపోతాము.
కానీ దేవుడు న్యాయమంతుడు, పక్షపాతి కాదైన. ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలైనా సరే తప్పు చేసినా, ఆయనకి విరోధంగా జీవించినా సరే ఆయన అయితే ఊరుకోడు. ఏ తీర్పు తీర్చాలో ఆ తీర్పే తీరుస్తాడు. చూడండి, దేవుడు తన సేవకుడైనటువంటి నాతానును దావీదు వద్దకు పంపాను. నాతాను దావీదుతోటి ఇట్లా అంటున్నాడు, ఒకానొక పట్టణమందు 2 ఉండిరి. 2 సమూయేలు 12 నుంచి చూస్తే మొదటి వచనం నుంచి ఇట్లనెను, ఒకానొక పట్టణమందు 2 మనుషులుండిరు, ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఆ పట్టణంలో ఒకడు ఐశ్వర్యవంతుడు ఉన్నాడు, ఒకడు దరిద్రుడు ఉన్నాడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను గొడ్లను కలిగి ఉండేను. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనని ఒక చిన్న ఆడు గొర్రెపిల్ల, ఒక ఆడ గొర్రెపిల్ల మాత్రమే ఉన్నదంట. ఈ దరిద్రునికి కొనుక్కున్నాడు మళ్ళీని. ఈ ధనవంతుడికి విస్తారంగా గొర్రెలు ఉన్నాయి. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కుని ఒక చిన్న ఆడు గొర్రెపిల్ల తప్ప ఏమీ లేకపోయాను. వాడు దానిని పెంచుకొనిచుండగా అది వాని యొద్దను వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి మొద్దలు తినుచు, వాని గిన్నెలోనిది త్రాగుచు, వాని కౌగిట పండుకొనుచు, వానికి కుమార్తె వలె ఉండెను. అట్లుండగా మార్గస్థుడు ఒకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చాను. ఈ విధంగా ఉంటుంటే మార్గస్థుడు ఒకడు, ప్రయాణం చేస్తున్నట్టు ఒకడు ఐశ్వర్యవంతుడు ఇంటికి వస్తే అతనికి విస్తారంగా ఉన్నాయి గొర్రెలు. ఒక గొర్రెని తీసి చక్కగా అతనికి మంచి భోజనం పెట్టవచ్చు. అయితే ఈ యొక్క ఐశ్వర్యవంతుడు ఏం చేశాడు చూడండి, అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయుటకు తన గొర్రెల్లో కానీ గొడ్డల్లో కానీ దేనిని ముట్టనొల్లక ఆ దరిద్రుడి గొర్రె పిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వానికి ఆయత్తము చేశాను. చూడండి, పాప ఒకానొక ఆడ గొర్రెపిల్ల ఎంతో ముద్దుగా పెంచుకున్నట్టు ఆ గొర్రెపిల్లని తీసుకుని ఆ దారి మార్గం పోయినటువంటి వాడికి ఆయత్తం చేసి భోజనం పెట్టాడు అని నాతాను ప్రవక్త దావీదుకి చెప్తుంటే, దావీదు ఈ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపించుకొని, యెహోవా జీవముతోడు నిత్యముగా ఈ కార్యం చేసిన వాడు మరణ పాత్రుడు. అవును కదా, ఒకడిని అన్యాయంగా మనం కొట్టకూడదు, ఒకడికి అన్యాయం మనం చేయకూడదు. ఉరియా విషయంలో అన్యాయంగా ప్రవర్తించారు దావీదు. ఇదిగో ఈ ధనవంతుడు ఐశ్వర్యవంతుడు తనకు ఉన్నటువంటి విస్తారమైనటువంటి గొర్రెల్లో తీసుకోకుండా తనకున్నటువంటి దరిద్రుని ఏకైక ఆ ఆడ గొర్రె పిల్లని తీసుకొని అతనికి భోజనం పెట్టాడు. అంటే దావీదు ఇతడు చావలసిందే, కోపయోద్రుకుడైపోయాడు. వాడు కనికరమ లేక ఈ కార్యం చేసిన కనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లని ఇవ్వాలని నాతానుతో అనెను. దానికి బదులుగా ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలు ఇవ్వాలంటే వాడెవడో కాదు. నాతాను దావీదుని చూచి, ఆ మనుషుడు నీవే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలు మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమాను నగరాన్ని నీకు అనుగ్రహించి నిన్నెంతగానో హెచ్చించాను, ఉన్నతమైన స్థితిలో పెట్టాను. కానీ దావీదు దేవునికి విరోధముగా ఆయనకు ఆజ్ఞనంట నిర్లక్ష్యం చేశాడంట దావీదు గారు. దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది కదా, పొరుగువాడిది మనం ఏది ఆశించకూడదు. మన తల్లిదండ్రులకు సన్మానించమంటున్నాడు. ఇదిగో నేను తప్ప మరి యొక్క దేవుడు మీకు ఉండకూడదు అని దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది కదా. నిన్ను వాళ్ళు నీ పొరుగు అని ప్రేమించమంటున్నారు. అయితే చూడండి, ఇక్కడ నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి. చూసారా, ఆయన దృష్టి కంటే చెడుతనం చేసితివి. ఇదిగో యెహోవా మాటనంట తృణీకరించారు దావీదు గారు. ఈ దినాల్లో మనం కూడా వాక్యాలు వింటున్నాం. దేవుని నామాన్ని దేవుణ్ణే మనం తృణీకరించేస్తున్నాం. ఆయన యొక్క మాటల్ని మన మనసును ఉంచుకోమంటున్నాడు. ఇదిగో నా కుమారుడా,
నా మాటల్ని, ఇదిగో నా ఆజ్ఞల్ని నీ హృదయం అనే పలక మీద రాసుకోమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కానీ దావీదు గారు దేవునికి ఇష్టానుసరైనటువంటి వ్యక్తి తృణీకరించాడు. చూడండి, హిత్తీయుడగు ఉరియాను కత్తి చేత చంపించి అతని భార్య నీకు భార్య అగినట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీల చేత ఆ నీతిని నీవతని చంపించితివి కదా, నీవు నన్ను లక్ష్యము చేయక. అంటే దావీదు దేవుని నిర్లక్ష్యం చేశాడు. సృష్టికర్త ఆయన చూస్తున్నాడు, సమస్తము ఆయన చూస్తున్నాడు, ఆయనకు మరిగనిది ఏదీ లేదు అని ఆయన ఏం ఆలోచన లేదు. పాపం కదా, పాపంలో ఉన్నప్పుడు మన మనోనేత్రాలు మూయబడతాయి. ఏది మంచిది ఏది చెడ్డదని మనకు తెలియదు, ఇంకా చేసేస్తామంతే. చేసిన తర్వాత కూడా మనలో పశ్చాత్తాపం ఉండదు. దావీదు గారు కూడా రోజులు అలా గడిచిపోతున్నాయి. ఇదిగో దేవుణ్ణంట లక్ష్య పెట్టకుండా నిర్లక్ష్యం చేశాడు. నీవు నిర్లక్ష్యం చేయక హిత్తీయుడగు ఉరియా భార్య నీకు భార్య అగినట్లు తీసుకునేందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలిగును. చూడండి, నీ ఇంటి వారికి అంట సదాకాలము యుద్ధమే. దేవుని యొక్క మాట విన్నట్లయితే, మాట వినుట ఎంతో శ్రేష్టం అంటున్నాడు. బలులు అర్పించుట కంటే దేవుని యొక్క మాట వినుట శ్రేష్టమంట. ఇదిగో దేవుని యొక్క మాట వినకుండా, దేవునికి లోబడకుండా, దేవునికి ఇష్టానుసరైనటువంటి మనిషి అయినటువంటి దావీదు దేవుణ్ణి నిర్లక్ష్యం చేశాడు, దేవునికి విరోధముగా జీవించాడు. ఇదిగో నీ ఇంటి వారందరికీ సదాకాలం యుద్ధము, నా మాట ఆలకించము. యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారు మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును. నీవు చూచుండగానే నేను నీ భార్యలను తీసి నీ చేరువ వారిని కప్పగించదును. పగటి యందు వాడు వారితో సైనించును. ఎప్పుడైతే ఈ విధంగా నాతాను ప్రవక్త మాట్లాడి ఉన్నాడో, దావీదు నేను పాపము చేసినని దావీదు నాతాను తనగా, నాతాను నువ్వు చావకుండానట్లు యెహోవా నీ పాపం పరిహరించెను. చూసారా, గ్రహించుకున్నాడు. అయితే దేవుడు ఎవరికైనా సరే ఒకే తీర్పు తీరుస్తాడు. ఆయనకి ఇష్టమైన బిడ్డలైనా ఇష్టం లేకపోయినా సరే తప్పు చేస్తే దానికి తగినట్లుగానే ఆయన తీర్పు తీరుస్తాడు. అయితే దావీదులో పశ్చాత్తాపం వచ్చింది, ఆయనకి తీర్పు తీర్చాడు. ఇదిగో నీ కుటుంబీకులకు నీ ఎంత సదాకాలము యుద్ధములే అన్నాడు. ప్రియ సోదరుడా, మనం కూడా దేవునికి దగ్గరగా ఉంటున్నాం, దేవునిలో ఎదుగుచున్నాం. ఒకవేళ మనం పాపంలో పడిపోతున్నామేమో, దేవునికి విరోధంగా దేవుని లక్ష్య పెట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్నామేమో, తగినటువంటి మూల్యం మనం కట్టక తప్పదో, చెల్లించక తప్పదో. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉంటూ ప్రతి క్షణం కూడా, ప్రభువా మేము ఏ పాపంలో పడిపోకూడదు, మేము నీకు దగ్గరగా నీతిగా న్యాయంగా యథార్థంగా జీవించాలి అని మనం దేవుని అడిగినట్లయితే దేవుడు మనకు తోడుగా ఉంటాడు, సాతాను శక్తిని బంధిస్తాడు. ఇదిగో దేవుడు పక్షపాతి కాదు అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. కనుక దేవునికి లోబడి జీవిద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవానికి స్తోత్రములు ప్రభా. ఇదిగో దేవా, దావీదు నా ఇష్టానుసారమైనటువంటి మనిషిని నువ్వు సెలవిచ్చినావు దేవా. ఇదిగో తండ్రి, దావీదు ప్రభా తప్పు మీద తప్పు చేసి ప్రభా, ఇదిగో తండ్రి చివరికి ఉరియాని చంపించేశాడయ్యా. ఆ తప్పును కూడా కానుకోకుండా అతడు జీవిస్తున్నాడు. నీ ప్రవక్త ద్వారా ప్రభా, నీ సేవకుడి ద్వారా, నాతను ద్వారా పంపించి అతని మనోనేత్రాలను నువ్వు తెరిపించున్నావు. అవును ప్రభా, నీకు ఎంత ఇష్టమైనటువంటి బిడ్డలకైనా సరే కష్టమైనటువంటి తీర్పు నువ్వు తీరుస్తావు ప్రభా. మేమందరం కూడా మీకు లోబడి నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి మాకు సహాయం దయచేయమని, అనారోగ్యానికి ఆరోగ్యాలు దయచేయండి, నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.